ప్రొద్దున్నే లేసి స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. మీరు వెన్ విల్ యూ బి ఏబుల్ టు స్పెండ్ సమ్ టైమ్, ఒక్క 4-5 నిమిషాలు, ఓన్లీ 4-5 minutes యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. అది ఎప్పుడు చేస్తాము? వెన్ డూ యూ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్? ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని అంటే, ఐడియల్ గా ఈ ఈ టైంలో చేస్తే బాగుంటుంది. ఏ టైంలో? సూన్ ఆఫ్టర్ యూ గెట్ అప్ అండ్ సూన్ ఆఫ్టర్ యూ ఫీల్ ఫ్రెష్. అంటే మీరు ఆ, ఆ, లేచిన తర్వాత వెన్ యూ ఫీల్ ఫ్రెష్, మీరు ఫ్రెష్ గా ఫీల్ అవ్వాలి. కొంతమందికి వాష్రూమ్కి వెళ్తే ఫ్రెష్ గా ఫీల్ అవుతారు, బ్రష్ చేసుకుంటే ఫ్రెష్ గా ఫీల్ అవుతారు, కొంతమంది స్నానం చేస్తే ఫ్రెష్ గా ఫీల్ అవుతారు, ఈ మూడు చేస్తే ఫ్రెష్ గా ఫీల్ అవుతారు, లేకపోతే ఈ మూడిట్లో ఏదన్నా కాంబినేషన్ తో ఉన్నప్పుడు ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. పొద్దున్నే లేచిన తర్వాత వెన్ ఎవర్ యూ ఫీల్ ఫ్రెష్, వెన్ ఎవర్ యూ ఫీల్ ఫ్రెష్, యూ అంటే మీకు ఏది మీరు పొద్దున్నే దిస్ ఈజ్ అనదర్ డే, దిస్ ఈజ్ ది డే విల్ స్టార్ట్ విత్, నాకు అనుకోండి, ఇఫ్ ఐ టేక్ ఎ బాత్ అండ్ ఐ ఫీల్ ఫ్రెష్ అంటే ఆ పాటికి నేను ఎవ్రీథింగ్ మనం ఇందాక అనుకున్నవన్నీ అయిపోతాయి అండ్ దెన్ ఐ ఫీల్ ఫ్రెష్. కొంతమందికి స్నానం చేసిన తర్వాత వెంటనే ఇంకోటి ఏదో చేసేసుకోవాలి కాబట్టి దే విల్ బి ఉరుకుల పరుగుల జీవితంలో మనం పడిపోతూ ఆ, మనం ప్రతిదీ ఫాస్ట్ ఫాస్ట్ గా చెయ్యాలి అని అనుకుంటున్నాం. సో ఐ వాంట్ యూ టు రిఫ్లెక్ట్ ఆన్ యువర్ థాట్స్ ఆఫ్టర్ యూ ఫీల్ ఫ్రెష్. మీకోసం ఒక 5 నిమిషాలు, ఆ, 4-5 నిమిషాలు మనం ఆలోచించుకోవాలి, కేటాయించుకోవాలి అని అనుకుంటున్నాం కదా. అప్పుడు జస్ట్ మీరు పూజ చేయండి, ప్రార్థన చేయండి, లేకపోతే మెడిటేషన్ చేయండి, నో థాట్ స్టేట్ లో ఉండండి, ఏం చేసినా పర్వాలా. జస్ట్ మీకోసం మీ టైము ఉంచుకోవాలి. అప్పుడు మనం లాస్ట్ టైం అనుకున్నట్లు అది హాఫ్ పార్ట్. సెకండ్ హాఫ్ ఏంటి అని అంటే, గెట్ యువర్ పెన్ అండ్ పేపర్ వైల్ యూ డూ దిస్ ప్రక్రియ. ఏది? మీకోసం మీరు టైం కేటాయించుకోవడం. దాన్ని కళ్ళు మూసుకుని చేయనవసరం లేదు. కళ్ళు మూసుకుని చేస్తే బాగుంటుంది. మెడిటేషన్ మనం ప్రతిదాన్ని దీని అందరికీ ఇందాక అన్న దాన్ని అన్నిటినీ నేను మెడిటేషన్ అని చెప్తాను. అంటే పూజ చేసుకోవడం కానీ, లేకపోతే మీలో నో థాట్ స్టేట్ కానీ, ఆ సుఖాసనంలో కూర్చోవడం కానీ, లేకపోతే పద్మాసనంలో కూర్చోవడం కానీ, లేకపోతే మీరు ఇంక ఏదైనా సరే వేర్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్, మన శరీరానికి బాధ లేకుండా చక్కగా నిటారుగా కూర్చొని, అంటే మన థాట్స్ అన్ని ఆమ్, మన మన ఈ సహస్రార చక్రాలు అని అంటారు చూసారా, అన్ని ఒకే సమ లైన్ లో ఉండేలాగా చూసుకొని, నేను ఇంకా డీటెయిల్డ్ గా ఈ చక్రాస్ వాటి గురించి కూడా చెప్పను. వెరీ వెరీ నో వాయిస్, ఎవరైనా ఫాలో అవ్వగలిగినవి మాత్రమే చెప్తున్నాను. స్ట్రైట్ గా కూర్చోమని చెప్తున్నాను. వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఫ్రెష్, సిట్ స్ట్రైట్ అండ్ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. థింక్ ఫర్, అసలు ఏమి థాట్ లేకుండా మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే మీకోసం మీరు ఒక 4-5 నిమిషాలు కేటాయించుకోండి. ఈ రెండు కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కానీ, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు స్పెండ్ సమ్ టైమ్, అట్లీస్ట్ 4-5 minutes. మీకు దానిలో ఏం చేయాలనిపిస్తే అది చేయండి. ఐడియల్లీ నేనేం చేస్తాను అని అంటే, మెడిటేషన్ అంటే నో థాట్ స్టేట్, అటు ఇటు ఎటో వెళ్ళిపోకుండా, నేను వాట్ ఐ విల్ డూ ఈస్ ఈ 4-5 minutes లో నా కోసం నేను ఏం చేస్తాను అని అంటే, నా డే ఎలా ఉండాలి, నా డే ఎలా ఉండడం అని అంటే, నా గోల్కి అనుగుణంగా నేను నా రోజుని ఎలా నిర్మించుకోబోతున్నాను అనేది భవిష్యత్తులో చూసి, ఈ రోజు ఇలా ఉండాలి, ఈ రోజు ఈ పని చేసేస్తున్నాను అనే దాని గురించి రాసుకుంటాను. దిస్ దీన్ని మనం ఇందాక అనుకున్నాం కదా, మన రైలుకి పట్టాలు వేసి ఇలానే చూడాలి, ఇలానే వెళ్ళాలి అనేసి మనం ఒక దారిని చేస్తున్నట్లుగా, నేను మనం ఇందాక థాట్స్ రాసేటప్పుడు ఈ థాట్స్ ని నేను ఆ, ఇలా పెడతాను, టు డూ లిస్ట్ రూపంలో పెడతాను.
టు డూ లిస్ట్ రూపంలో, అంటే టు డూ లిస్ట్ రూపంలో టు డూ లిస్ట్ అని కానీ, లేకపోతే నాకు వస్తున్న థాట్స్ కానీ నేను మనము ఫిల్టర్ చేసుకుని చెక్ చేసుకుని చేస్తూ ఉంటాం కదా. సో పాజిటివ్ థాట్సే వస్తాయి కదా, నా ఉన్నతి కోసమే ఉంటాయి కదా, ఈ రోజు చేయవలసిన పనులు గురించి ఉంటాయి కదా, లేకపోతే ఈ రోజు పూర్తిగా మంచిగా థాట్ అంటే ఒక్కొక్కసారి నేను రాసుకునేది ఆల్వేస్ కీప్ స్మైలింగ్, నవ్వుతూ ఉండాలి, ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అని రాసుకుంటూ ఉంటాను. తర్వాత ఈ రోజు చేయవలసిన ఆఫీస్ లో పనులు ఏం చేస్తాను, పర్సనల్ పనులు ఏం చేస్తాను. సో నేనేంటంటే ఒక దారిని ముందే ఏర్పరచుకొని నా మైండ్ ని కూడా ట్రైన్ చేసుకుంటున్నాను విత్ ఇన్ 4-5 minutes. దీని మూలన ఏమవుతాయి అని అంటే, ఏదైనా ఒక పని రాసుకున్నాను అని అనుకోండి ఒక టు డూ లిస్ట్ రూపంలో, ఇవన్నీ దాన్ని టు డూ లిస్ట్ అనొచ్చా, టు డూ లిస్ట్ అనొచ్చు. థాట్ థాట్ బుక్ అనొచ్చా, ఎస్ థాట్ బుక్ అనొచ్చు. నేను ఎలా ఉండాలో నా కోసం రాజ్యాంగం రాసుకుంటున్నాను అనొచ్చా, అలా అనొచ్చు. ఏమైనా సరే. సో వెన్ యూ ఆర్ డిక్లేరింగ్ దట్ యువర్ డే షుడ్ బి లైక్ దిస్. సో మనము గ్రాటిట్యూడ్ రాసుకోవడం కూడా ఆ, చేసాము. ఆ ఎక్సర్సైజ్ గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తున్నాము ప్రొద్దున్నే. వీలైతే గ్రాటిట్యూడ్ జర్నల్ తో పాటు ఈ థాట్ ప్రాసెస్ ఆర్ ఎల్స్ టు డూ లిస్ట్, మీరు దానికి నా నా రాజ్యాంగం, నా రోజు ఎలా ఉండాలో నేను రాసుకున్న రాత, బ్రహ్మ మన తలపైన రాస్తాడని చూసి అనుకుంటాం కదా, నేను నా రోజు ఎలా ఉండాలి అనేది నేను పేపర్ మీద రాస్తాను. సో యూ కెన్ మేక్ వండర్స్, యూ కెన్ క్రియేట్ వండర్స్ బై దిస్ సీక్రెట్. రాయడం అనేది తెలిసిన తరువాత మన రోజు ఎలా ఉండబోతుందో రాసుకోవడం, క్రియేటింగ్ ఎ స్టేట్మెంట్ ఫర్ మై సెల్ఫ్. లైక్ నేను మీకు ఇందాక 2-3 చెప్పాను. ఎంజాయ్ ఎవ్రీ మొమెంట్, స్మైల్, కీప్ స్మైలింగ్. నా చేతిలో ఏదైనా ఉన్నది అని అనుకోండి, అప్పుడు నేను టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఏదైనా అది నా చేతిలోనే ఉందిగా. ఒకవేళ సిచ్యువేషన్ నా చేతిలో లేదు అని అనుకోండి, అప్పుడు కూడా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఎందుకు అని అంటే అది నా చేతిలో ఎట్లాగూ లేదు, నేను టెన్షన్ పడినందువల్ల ప్రయోజనం లేదు. సో ఎవ్రీ టైమ్ బీ ప్లెజెంట్, బీ హ్యాపీ, బీ విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు వెన్ ఐ సే టు మై సెల్ఫ్ ఐ ఎమ్ సో లక్కీ, యాక్చువల్లీ అప్పుడు నేను నా చుట్టూ ఉన్న నేను ప్రపంచాన్ని చూసి నేను ఎంత లక్కీ అనేది నేను అనుభవిస్తాను. నేను ఇలా చూసుకోకుండా ఉన్నాను అని అనుకోండి, వెన్ ఐ సే దట్ ఇదిగో ఇంకా అవ్వలేదు, ఈ అబండెన్స్ మైండ్ సెట్ లేకుండా నాకు ఇంకా లేదు 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 అనే దాని గురించి ఆలోచిస్తా ఉన్నాను అనుకోండి, ఐ విల్ నెవర్ బీ హ్యాపియర్. సో ఏమి రాసుకోవాలి అనేది మనం నిన్న ఒక క్వశ్చన్ చేసుకొని రాసుకోవడం అనేసి అనుకున్నాం. ఇప్పుడు ఏమి రాసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎప్పుడు రాసుకోవాలి అనేది నేను మీకు చెప్పాను. ఇది మిద్దంగా ఇప్పుడే రాసుకోవాలి అని టైం అనేది ఏమీ లేదు. కాకపోతే నేను ఇప్పుడు రాసుకుంటుంటే నాకు ఫలితాలు ఎక్కువ వచ్చాయి కాబట్టి, నాకు చాలా అద్భుతంగా ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇది లాజికల్ గా కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్ బై ఎనీబడి ఇన్ ద డే. ఇది ఆఫీస్ లో కొంచెం ప్రెషర్, లేకపోతే ఇంట్లో ఏదో టెన్షన్, ఇలాంటి వాటివి ఏమీ లేకుండా నేను ముందు లేచిన తర్వాత ఫ్రెష్ గా ఫీల్ అయిన తర్వాత నా కోసం నేను టైం కేటాయించుకోవాలి కాబట్టి ఆ టైం కేటాయించుకుని ఆ తర్వాత రోజుని స్టార్ట్ చేస్తాను. రోజును స్టార్ట్ చేసేటప్పుడు ఐఎమ్ మేకింగ్ ఎ స్టేట్మెంట్.
that I shall be always happy. I have the blessings of the divine. I shall be always smiling. I shall be enjoying my life to the fullest extent. దాంతో పాటు నేను చేయవలసిన పనులు, టు డూ లిస్ట్ లాంటివి, నాకు వచ్చే థాట్స్. సో ఇది ఒక పేజ్ లో రాసేసుకోవచ్చు. యూ కెన్ జస్ట్ రైట్ ఇన్ వన్ పేజ్. ఒక పేజ్ లో మీరు రాసేసుకోవచ్చు. లైక్ ఇదిగోండి, ఈ డైరీ ఉందనుకోండి, డైరీలో యూ కెన్ జస్ట్ రైట్ ఆన్ మన డైరీలో వన్ పేజ్. ఇది టు డూ లిస్ట్ బుక్ లాగా. ఇది ఐఎమ్ షోయింగ్ అన్ ఎంటీ ఎంటీ పేజ్ ఒక డైరీలో. సో వాట్ ఐ హ్యావ్ ఫిల్డ్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ సో దట్ ఇట్ విల్ బి helpful for you. జస్ట్ ఈ రోజుకి ఇలా, నెక్స్ట్ డేకి ఇలా. సో దిస్ విల్ హెల్ప్ us టు ఆర్గనైజ్ అవర్ డే ప్రాపర్లీ. సో ఆర్గనైజింగ్ ద డే. ఇప్పుడు ఇలాంటివి చేసుకుంటే దిస్ విల్ మేక్ యువర్ స్టేట్మెంట్. మనం మన థాట్స్ రాస్తాం, మన టు డూ లిస్ట్ రాస్తాం, చక్కగా మన డేని ప్లాన్ చేసినట్టు ఉంటుంది, మనకి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇచ్చినట్లు ఉంటుంది. సో గ్రాటిట్యూడ్ జర్నల్ కాకుండా, గ్రాటిట్యూడ్ జర్నల్ మన నాతో పాటు జర్నీ చేసే కొంతమంది, మోస్ట్ ఆఫ్ యూ, గ్రాటిట్యూడ్ మన జర్నల్ రాసుకోవాలి, గ్రాటిట్యూడ్ జర్నల్ ప్రొద్దున్నే రాయాలి అని అనుకుంటున్నాము. సో నేను జనరల్ గా గ్రాటిట్యూడ్ కాకుండా ఈ టు డూ లిస్ట్ లాంటిది, లేకపోతే నేను నా థాట్ బుక్ అనేసి దానికి ఏ పేరు పెడితే ఆ పేరు యూ కెన్ రైట్. సో ఇది ఒక పద్ధతి మాత్రమే. కాకపోతే ఇప్పుడే చేయాలి, ఇలానే చేయాలి అని నేను చెప్పడం లేదు. నేను అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ హ్యాస్ క్రియేటెడ్ మై లైఫ్. నేను ఇలా ఉండడానికి, ఇట్లా ఉండడానికి, అంటే సమ్ వాట్ ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐ ఆమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ ట్రూ, ఐఎమ్ రైటియస్ అని నాకు అనిపిస్తుంటే నేను చెప్తున్నది ఇది. దీనికంటే వేరే, దీనికంటే మంచి పద్ధతులు, ఇంకా అద్భుతమైన పద్ధతులు, ఇంకా అద్భుతమైన టైమింగ్స్, ఇంకా ఏవైనా ఉండొచ్చు. ఇట్స్ అప్ టు యూ. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అంటే ఆ, ఏ ఊరు వెళ్ళినా, మొన్న 2-3 రోజులు నేను క్లాస్ చెప్పలేకపోయాను. ఏ ఊరు వెళ్ళినా ఐ విల్ బీ హ్యావింగ్ దిస్ బుక్ అలాంగ్ విత్ మీ ఆల్ ద టైమ్. సో ఇది ప్రతీకాత్మకంగానే చెప్పాను, అంటే ఇలా చేసుకోవచ్చు అని మాత్రం చెప్పాను. ఇట్ ఈస్ అప్ టు యూ వెదర్ యు ఫాలో ఆర్ నాట్. అయితే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు, మనం ఇప్పుడు చెప్పినవన్నీ లాజికల్ గానే ఉన్నాయి కదా. మనము ఈ రోజు చెప్పింది వదిలేసిన ఇంతవరకు చెప్పిందంతా లాజికల్ గానే ఉంది కదా. మన థాట్స్ ని మనం రాసుకోవాలి, థాట్స్ ని ఫిల్టర్ చేయాలి, పాజిటివ్ థాట్స్ ని ప్రోది చేయాలి, ఇంప్రూవ్ చేయాలి, నెగిటివ్ థాట్స్ ని బ్రాంచింగ్ చేయకుండా కట్ చేయాలి, పాజిటివ్ థాట్స్ మనకి గుర్తుండాలి అని అంటే, మంచిగా మనము ఎలా షేప్ అయ్యాము తెలుసుకోవాలి అని అంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు రైట్. మనం ఎప్పుడైనా ఈ థాట్ ప్రాసెస్ లో మనం ఎంతవరకు వచ్చాము అని చూసుకోవడానికి ఆ ఈ బుక్ హెల్ప్ అవుతుంది. కాబట్టి బుక్ పెన్ను పెట్టుకొని మనం రాసుకోవచ్చు. సో ఇలా చేస్తూ ఉంటే దట్ విల్ మోటివేట్ యూ. ఇది ఒక డైలీ రొటీన్ లా చేస్తుంటే, డైలీ రొటీన్ లాగా మనము పొద్దున్నే 5:30కి ప్రతిరోజు క్లాస్ చెప్పుకుంటున్నాం. రియల్లీ రియల్లీ గ్రేట్. 100 పైన మెంబర్స్ ప్రతిరోజు ఈ టైం కల్లా 5:30 కల్లా రావడం అనేది చాలా చాలా గ్రేట్. ఇది మనం గత 8-9 నెలల నుంచి చేస్తున్నాం. నాతో ఫస్ట్ నుంచి ప్రయాణం చేస్తున్నారు ఎవ్రీ డే.
This has become our routine. And what more a person needs? ఆలోచించండి. మన చేతుల్లో మన జీవితం ఉంది. మన చేతుల్లో మన జీవితం మన కంట్రోల్‌లో ఉన్నంత వరకు నేను ఇందాక కూడా చెప్పాను. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ యూ నీడ్ నాట్ వర్రీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ దెన్ ఆల్సో యూ నీడ్ నాట్ వర్రీ. అనవసరమైన టెన్షన్‌లు ఎందుకుంటాయి? మన మన డే ఎలా ఉండాలో మనం ప్రణాళిక వేసుకుంటున్నాం. మన థాట్ ప్రాసెస్ మీద మనకు నియంత్రణ ఉంటుంది. మన గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఆహ్, దేవుడికి థాంక్స్ చెప్పుకుంటున్నాము. సో, ఇదంతా కూడా దిస్ విల్ మేక్ అవర్ లైఫ్ లైక్ ఏ వండర్‌ఫుల్, ఎంజాయబుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ లివింగ్ ద లైఫ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్‌టెంట్. So I think this is the hero's journey. I'll just stop for a minute. ఎవరైనా ఏమైనా మాట్లాడాలి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీని గురించి అని అంటే జస్ట్ స్పీక్ అప్. యా, సుందరి గారు, జయశ్రీ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సార్ మీరు చెప్పింది ఇప్పుడు చెప్తున్నది లాస్ట్ ఒక 5 to 6 months బ్యాక్ నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇది అంటే నాకు ఇది క్యారీబుల్ కాబట్టి మేమంటే బయటకు వెళ్ళే చిన్న పర్సులు పట్టుకెళ్తాము. సో ఈ బుక్ మెయింటైన్ చేస్తాను నేను. ఎవ్రీడే మీరు చెప్పినట్టు ఒక స్టేట్మెంట్. ఎప్పుడైతే నేను మీ క్లాస్లో జాయిన్ అయ్యాను, మీరు ఎవ్రీడే చెప్తారు ఈరోజు నో కంప్లైంట్స్, ఈరోజు ఇది అని ఒక లైన్ చెప్తారు మీరు. నేను అది ఫస్ట్ అంటే ఈరోజు చెప్పింది రేపు రాసుకుంటాను స్టేట్మెంట్ అనమాట. నో కంప్లైంట్స్, లేకపోతే ఈరోజు నేను గ్రాటిట్యూడ్ రాయాలి, ఈరోజు హెల్ప్ చేయాలి అని ఒక స్టేట్మెంట్ రాసుకొని తర్వాత టు డూ లిస్ట్ రాసుకుంటాను. డే అంతా నేను ఏం చేయాలి, అయిపోగానే ఏ పని కంప్లీట్ అయిపోతే ఆ పనికి టిక్ మార్క్ పెట్టుకుంటాను. పెట్టుకున్నాక ఎట్ ద టైమ్ ఆఫ్ బెడ్ టైం అంటే బెడ్ టైంకి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు సపోజ్ స్టేట్మెంట్ రాస్తాను బీ హ్యాపీ అని రాసుకున్నాను అనుకోండి, ఆ రోజు నిజంగా నేను అది ఫాలో అయ్యానా లేదా అని నాకు నేను మార్క్స్ వేసుకుంటాను. అంటే ఎక్కడైనా నేను ఇరిటేట్ అయ్యానా లేకపోతే కరెక్ట్గా చేశానా అనేసి సిచ్యువేషన్స్ నాకు మీరు అన్నట్టు మన థాట్ ప్రాసెస్ ఏంటైందని మనకి ఆత్మవిమర్శ తెలుసు కాబట్టి నేను మార్క్స్ వేసుకుంటాను. ఓకే నేను ఇన్ని చేశాను, మళ్ళీ నెక్స్ట్ రోజు నేను దాన్ని రాసుకుంటాను. ఈరోజు అసలు అది క్రాస్ చేయకూడదు అని కూడా రాసుకుంటాను. అలాగా నేను లాస్ట్ 5 to 6 months నుంచి చేస్తున్నాను. మీ దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి అయితే స్టేట్మెంట్ రాసుకోవడంలో డిఫరెన్స్ వచ్చింది నాకు. అంతేకాదు మనకు తెలుస్తుంది సార్ నెక్స్ట్ మన ప్లానింగ్ ఎప్పుడైతే ఉందో వేరే థాట్స్కి నాకు తావు ఉండట్లేదు అసలు. అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు, వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు, ఇదేంటి ఇలాగైపోయింది, ఇదేమీ నాకు అసలు వచ్చిన. ఎందుకంటే నాకు ఇక్కడ పనులు ఉన్నాయి, బోల్డ్ పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. అది మీరు చెప్పింది కూడా నాకు లైఫ్లో ఆల్రెడీ నేను లాస్ట్ 3-4 months నుంచి అనుభవిస్తున్నటువంటి మంచి అనుభవం అండి ఇది. మెయిన్ ఏంటంటే పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు నేను అది కంపల్సరీ, మా అమ్మాయికి ఏదైనా ఎగ్జామ్ ఉందనుకోండి నేను అది కంపల్సరీ రాసుకుంటాను. నేను తన ఎగ్జామ్ ఎలా రాసినా నేను ఇరిటేట్ అవ్వకూడదు, ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి పాయింట్స్ కూడా ఒక్కొక్కసారి రాసుకుంటాను అనమాట. అది ఇది మీరు చెప్పింది మాత్రం 100% మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడంలో 100కి 1000% ఇది వర్కౌట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను చేస్తున్న పని చూస్తూ నాకే ప్రౌడ్ వచ్చింది. బుక్స్ ఇలాంటివి కొన్ని డైరీలు కొనుక్కున్నాను నేను మోసుకుని. ఇంట్లో అయితే నైటీలో పాకెట్లో, డ్రెస్సుల్లో పాకెట్లో పెట్టుకొని ఒకవేళ సడన్గా ఏదైనా గుర్తొస్తే టక్కని రాసేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్స్. జయశ్రీ గారు, శ్రీధర్ గారు, నవీన్ రెడ్డి గారు. యా చెప్పండి. జయశ్రీ గారు. సార్ నేను ఆల్రెడీ ఒక షార్ట్ లో బుద్ధిజం అనే ఒక కోట్స్ వస్తూ ఉంటాయి సార్, దాంట్లో చూసాను ఈ రోజు మీరు ఏదైతే చెప్పారో గ్రాటిట్యూడ్ కానీ 5 minutes మెడిటేషన్ కానీ టు డూ లిస్ట్ కానీ జర్నల్ రాయడం కానీ ఇవన్నీ నేను చూసాను. కానీ సార్ అప్పుడప్పుడు రాస్తూ ఉన్నాను పిల్లలతో కూడా. ఆ రోజులో మీరు ఎందుకంటే వాళ్ళు యాక్టివ్ గా ఉండరు, ఏ పని తర్వాత ఏం చేయాలి అని. వాళ్ళ వరకు వాళ్ళు స్కూల్కి వెళ్ళాల్సిన టైం లోపు ఏం చేయాలో ఒక చిన్న బోర్డు తీసుకొని వాళ్ళ చేతే రాయించేసాను సార్. సో ఏదైతే అయిపోతుందో అది టిక్ పెట్టేసుకోండి అని వాళ్ళని గైడ్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే కంటిన్యూటీ లేదు. సో ఇప్పటి నుంచి కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను సార్. గ్రేట్, గ్రేట్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్.
ఈ క్లాస్ జాయిన్ అయ్యే ముందు నాకంతా చాలా కన్ఫ్యూజన్ ఉండేది సార్. ఏదన్నా సిచ్యువేషన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆ స్టేట్ ఆఫ్ మోడ్ లోనే చాలా వరకు ఉంటూ ఉండేదాన్ని అవర్స్. కానీ నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని ఎప్పుడైనా థాట్ రాగానే వెంటనే వేరే సిచ్యువేషన్ కి స్విచ్ అయిపోతున్నాను. అది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నా మనసుని నేను గెలవాలి ఎప్పటి నుంచో నాకు ఉండేది. సో నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది సార్ దాన్ని గెలిచినందుకు. గెలిచానని అనుకుంటున్నాను అట్లీస్ట్ కొంతవరకు. వండర్ఫుల్. మీరు గెలిచేశారు. యూ హావ్ ఏ నా డిక్లేర్డ్ goal అండ్ నా గోల్ ఏంటి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు డిసైడ్ అయ్యాను నన్ను నేను గెలుచుకున్నప్పుడే నా సక్సెస్ అని. నాకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. రైట్. వెరీ గుడ్. వెరీ నైస్. సో సార్ నైస్. మీతోటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాస్ అప్పుడు అటెండ్ అయ్యాను సార్. అంతకుముందు అంతా నేను చాలా ఇంట్రోవర్ట్ సార్. మీరు చెప్పిన తర్వాత 5 జర్నల్స్ సార్, 5 జర్నల్స్ అన్ని గోల్స్ పెట్టుకున్నాను. అంతకుముందు కనీసం మైక్ పట్టుకోవాలన్నా కనీసం మాట్లాడంటే భయం ఉండేది. సో తిరుపతి మెగా ఇంపాక్ట్ లో మైక్ పట్టుకొని మాట్లాడాను సార్. అంటే నా జర్నీలో సేమ్ యాజ్ అలాగే మాట్లాడాను. ఐ ఫోకస్ అనే ఉద్యమంలో అది 5 years ముందు నుంచి ఉన్నాను సార్. బట్ కానీ అన్ని ఆలోచనలు ఉన్నాయి కానీ దాన్ని వ్యక్తీకరించి ఎలా సాధించాలని క్లారిటీ వచ్చేది కాదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్, మీ క్లాసెస్, మేడం గారి క్లాసెస్ విన్న తర్వాత సో అనుకున్న దాన్ని ఎలా పట్టుకోవాలి, ఇన్వర్ట్ చేసినప్పుడు రిలేషన్ ఎక్కడైనా ఏమన్నా బ్యాక్స్ ఉంటే అన్ని చేశాను సార్. తర్వాత నాకు బాగా ఇష్టం సార్ మ్యాథ్స్ అకాడమీ అనేసి ఒకటి చెన్నై హెడ్ క్వార్టర్స్. అక్కడ ఓన్లీ ఫ్యాకల్టీగా వెళ్ళి చిన్న పార్ట్ టైం జాబ్ వెళ్దాం అనుకున్నాను. బట్ కానీ డిస్ట్రిక్ట్ మొత్తానికి సీఈఓగా అయ్యి సివిల్స్ వాళ్ళ కేజీ నుంచి పీజీ వాళ్ళ వరకు ప్రజెంట్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ ఇచ్చే హోస్టింగ్ చేస్తున్నాను సార్. 9 months ఇలాగే కంటిన్యూగా అయితే నేను ఖచ్చితంగా గ్లోబల్ గా మెంటర్ అవుతాను సార్. యోగాలో కూడా అంతే సార్. ఎస్విఎస్ నుంచి సర్టిఫికేషన్ తీసుకున్నాను. తర్వాత గ్లోబల్ బ్రెయిన్ యోగి అది కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్. అన్ని కేవలం మన క్లాసెస్ అవి చేయడం వల్ల జర్నలింగ్ సార్. 5 జర్నల్స్ రామకృష్ణ మిషన్ తీసుకున్నది. ప్రతిరోజు ఎక్కడైనా కొంచెం డౌట్ వచ్చిందంటే మళ్ళీ ఇంకొకసారి మీరు చెప్పిన క్లాసెస్ నోట్స్ ప్రతిసారి నాకు నేనే చూసుకుంటాను సార్. గ్రేట్ అండి. గ్రేట్. చాలా వండర్ఫుల్. బాగా వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. Very proud of you. All the best for all your goals. థ్యాంక్ యూ సార్. May థ్యాంక్ యూ. God give you strength to achieve all of them Yes, sir. and be like an example to others. All the best. Thank you, sir. శ్రీధర్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. సార్ మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి 24 hours ఉంటాయి. సో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఏంటంటే లేచిన వెంటనే అంటే మనకి అబ్ల్యూషన్స్ అన్ని కంప్లీట్ చేసి మీ క్లాస్ అటెండ్ అయ్యి నెక్స్ట్ కొన్ని ఎక్సర్సైజ్ చేసి పిల్లలకి స్కూల్కి పంపించి మళ్ళీ మేము ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ వచ్చి నా డే అంటే రిటర్న్ వచ్చి నేను గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తూ ఉంటాను సార్. సో మళ్ళీ మీరు చెప్పేవన్నీ డేలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను. సో ఇదంతా బాగుంది సార్. మీకు కానీ ఇప్పుడు మీరు చెప్పేవి కొన్ని థాట్స్ని రాయాలి, మన కోసం మనం ఒక 5 minutesని స్పెండ్ చేయాలి. ఈ టైం అంటే నేను మళ్ళీ నైట్ నిద్రపోయేటప్పటికి 11 ఇట్లా అవుతుంది సార్. సో మనకి ప్రాపర్ స్లీపింగ్ కూడా అవసరం కదా సార్. సో ఇవన్నీ మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి సార్? అంటే 4 to 5 minutes కూడా స్పెండ్ చేయడానికి అంటే అట్లా చేస్తే నేను వేరే పిల్లలకి స్కూల్స్కి డ్రాప్ చేయాలి టైంకి, ఇట్లా కొన్ని మిస్ అయిపోతున్నాను సార్. అంటే ప్రాపర్ ఆర్గనైజేషన్ చేసుకోలేకపోతుందనేమో అనిపిస్తుంది. రైట్. వండర్ఫుల్. ఐ ఎక్స్పెక్టెడ్ దిస్. సో నేను ఇప్పుడు మీకు చెప్తాను. రోజుకి ఇన్ని గంటలు ఉంటాయండి? 24 hours సార్. రైట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రోజుకి శ్రీవాణి గారు, ఐ ఆస్క్ యూ టు స్పెల్ అవుట్. సో రోజుకి మనకి ఎన్ని నిమిషాలు ఉంటాయి క్యాలిక్యులేట్ చేయండి. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు టెల్ యూ ద మ్యాథ్స్, బట్ మనకి ఏమిటంటే మన మైండ్, మనం ఒకసారి అనుకున్నాం మన క్లాస్లో, అవర్ మైండ్ ఈజ్ ఎ వెరీ బిగ్ థీఫ్. మనల్ని భ్రమింప చేస్తోంది. ఇన్ని గంటల్లో, ఇన్ని నిమిషాల్లో నేను అడిగింది ఎవరి కోసం? నా కోసం కాదు, మీకోసమే. ఏమడిగాను? జస్ట్ ఫ్యూ మినిట్స్.
5 నిమిషాలు ఉండాలా? అమ్మో! ఈ టైంలో నేను 5 నిమిషాలు తొందరగా లెగిస్తే ఏమైతుంది మీకు? 5 నిమిషాలు ఎక్కడ వేస్ట్ చేస్తున్నామో టైము, అక్కడ మనం ఒడిచిపట్టుకొని మనం ఆర్గనైజ్ చేయడానికి ఏమైతోంది? అసలు 5 నిమిషాలు మీరు ఇవ్వలేకపోతున్నాను. అర నిమిషం ఇవ్వండి. మీరు ట్రాఫిక్‌లో ఇరుక్కునిపోయి ఉన్నప్పుడు ఎంత టైం వేస్ట్ అయిపోతోంది. మనం ఏంటంటే దాన్ని కొత్త పుస్తకంలో రాయాలి. కొత్తగా ఒక టైంలో పెట్టుకొని రాయాలి. ఇది చెయ్యాలంటే నేను జనవరి 1 నుంచి రాస్తాను. మార్చ్ 31 తారీఖు నుంచి రాస్తాను. లేకపోతే ఈ ఆదివారం తర్వాత చేస్తాను. మనకి మనం ఇదిగో పవిత్రంగా ఉండి దేవుడికి దండం పెట్టుకొని చేస్తాను. ఇవన్నీ ఏంటంటే మన మైండ్ మనల్ని ఆహ్, సాకులు చెప్తుందనమాట. చెయ్యకుండా ఉండడానికి. 5 నిమిషాలు అవసరంలా. అర నిమిషం. ఎక్కడో నేను ఫ్రెష్ అయ్యి పూర్తిగా ఒక చోట కూర్చుని ఇలా చేయమనడంలా. నేను ఎవరి కోసమో ప్రపంచ శాంతి కోసం మిమ్మల్ని యజ్ఞం చేయమనడంలా. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ యూ. ఐఎమ్ ఆస్కింగ్ టు స్టార్ట్ దిస్ ఫర్ మనము మీకు ట్రాఫిక్ లో లేట్ అయితే ఏం చేస్తారు? టీవీ సరిగ్గా ఛానల్ ఆన్ అవ్వట్లేదు, లేకపోతే శాటిలైట్ సరిగ్గా లేనప్పుడు మనం ఏం చేస్తాం? రిమోట్ పని చేయట్లేదు, మనం ఏం చేస్తాం? మీరు ఎక్కడికో హోటల్కి వెళ్ళారు, వాడు మీకు కరెక్ట్ టైంలో టీ ఆర్ కాఫీ లేకపోతే టిఫిన్ తీసుకురాలేదు, మనం ఏం చేస్తాం? వీఆర్ వెయిటింగ్. మనం అవతల వాళ్ళకి ఎంతసేపు అయినా ఇవ్వగలము, మనకి మనము ఒక 5 నిమిషాలు ఇచ్చుకోలేకపోతున్నాం. అంటే దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ శ్రీధర్ గారు, ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. నేను ఏదైనా చేయమంటే నాకు ఏం చెయ్యాలో తెలుసు, కానీ కొత్త పుస్తకం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. లేకపోతే మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ ఉగాది తర్వాత చేద్దాంలే అని అనుకుంటాను. నెక్స్ట్ మంత్ మొదట్లో మండే నుంచి, లేకపోతే మండే నుంచి చేద్దాము అని అనుకుంటాను. కూర్చునే ప్లేస్ సరిగ్గా కూర్చోవాలి, పర్ఫెక్ట్. మనకి ఈ పర్ఫెక్షన్ ఇష్యూస్ ఎప్పుడైతే వస్తాయో, దట్ ఈస్ ఓన్లీ ఫెయిలింగ్ అస్. పర్ఫెక్షన్ ఉండకూడదు అని నేను అనడం లేదు. దీనిని మైండ్ ఒక సాకుగా చూపి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, పిల్లల్ని స్కూల్కి వెళ్ళే టైంలోనే నువ్వు ఇది రాయాలా, మనం ఇది రాయాలా? చెప్పండి. కాంట్ వి ప్లాన్ అవర్ డే? మన కోసం మనం మంచిగా ప్లాన్ చేసుకోలేమా? ఇదిగో నన్ను గ్రాటిట్యూడ్ రాయమంటున్నారు, టు డూ లిస్ట్ రాయమంటున్నారు, డైలీ జర్నలింగ్ చేయమంటున్నారు, డైరీ రాయమంటున్నారు, ఇంకా ఇంకా వింటుంటే ఏవేవో చెప్తారు, చదవమంటారు, రేపొద్దున ఏవో చెప్తారు. వై ఐఎమ్ టాకింగ్ టు ఆల్ ఆఫ్, టెల్లింగ్ దిస్ ఆల్ ఆఫ్ మీకు ఏది నచ్చితే, ఎలా నచ్చితే మీకోసం మీరు టైం ఎప్పుడు అనుకుంటే అప్పుడే చేయండి అని అంటున్నారు. మధ్యాహ్నం, ఈవినింగ్, ఎప్పుడైనా సరే స్టార్ట్ ఇట్. 5 నిమిషాలు అని అన్నప్పుడు ఐడియల్లీ మన మెడిటేషన్ ఎంతసేపు చేయాలో తెలుసా అండి? మీకు ఎంత వయస్సు అయితే ఉందో అన్ని నిమిషాలు చేయాలట. మీకు 60 సంవత్సరాలు అయితే 60 నిమిషాలు, 1 గంట సేపు మెడిటేషన్ చేస్తూ ఉండాలట. ఫర్ యూ టు హ్యావ్ ఎ పర్ఫెక్ట్ హెల్దీ, మనం Triple H 4 H లో హెచ్ అని అంటాం చూసారా, హెల్దీ మైండ్ కావాలి అని అంటే అన్ని నిమిషాలు మెడిటేషన్ చేయాలంట. నో థాట్ స్టేట్ లో ఉండాలట. సో ఇట్ ఈస్ యాజ్ ఎక్స్పెక్టెడ్. మనము ఏంటి అని అంటే మనం క్లాస్కి రాగలుగుతున్నాం. క్లాస్ లో 6:15 తర్వాత 6:30 వరకు ఉండగలుగుతున్నాం, ఒక్కొక్కసారి 6:45 వరకు ఉండగలుగుతున్నాము. కానీ మనము చాలా మందిని పెన్ను పేపర్ తీసుకొని రాయలేకపోతున్నాం. క్లాస్ వింటున్నప్పుడే మనము నోట్ చేసుకోమని చెప్పుకుంటున్నాము, కానీ మనకి అది somehow our mind gives us excuses and stops us
ఫ్రమ్ డూయింగ్ వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్. వీడియోస్ ఆన్ చేసుకోవాలి. నోబడి, ఐ హ్యావ్ టోల్డ్ యూ, నోబడి ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ యాజ్ టు సీ యాజ్ హౌ యూ లుక్. మీరు ఎలా ఉన్నారు, ఏం వేసుకున్నారు, మీరు ఎందుకు మంచిగా అందంగా ఉన్నారా, నోబడి ఈస్ రియల్లీ ఇంట్రెస్టెడ్. బట్ దీని మూలాన అటెన్షన్ పెరుగుతుంది అని అన్నప్పుడు మనం కొంచెం స్టాప్ చేసి, మనకు కన్వీనియంట్ గా ఉంది కాబట్టి మనం ఆపేస్తాం. కన్వీనియంట్ గా మనకు లేదు కాబట్టి, నిటారుగా కూర్చోవాలి, పేపరు పెన్ను రాయాలి కాబట్టి వి స్టాప్. But those who are making this are really ahead of you in the hero's journey. ఆ విషయం గమనించండి. మనము ఈ స్థితిలో ఉన్నాము అనడానికి మన థాట్సే కారణం అని అనుకున్నాము. మనకంతా తెలుసు కానీ ఫాలో అవ్వలేకపోతున్నాం. మనకి ఎవ్రీథింగ్ వి నో. సక్సెస్ అవ్వాలంటే ఫార్ములా తెలుసు. ఓకే, మనము ఇది పోస్ట్ పోనింగ్, తర్వాత ఈ రోజు నుంచి తర్వాత చేస్తాను ఇట్లా అనేసి అనుకుంటా ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ హిమ్, ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరం అలా గివెన్ ఏ ఛాన్స్, మనం అందరం అలానే ఉంటాం. బట్ వీ షుడ్ బి కమిటెడ్ ఫర్ అవర్ హీరోస్ జర్నీ. వీ షుడ్ బి కమిటెడ్ ఫర్ బీయింగ్ ఏ హీరో. ఈ హీరో ఎవరికి కావాలి? తర్వాత మనం ఏదైనా మిస్ చేసాం అనుకుని, ఇది తెలిసి జర్నీ ఇలా చేయాలి అని తెలిసి మనం చేయలేకపోతుంటే, మనకంటే మనల్ని బాధ పెట్టుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మనమే ఎక్కువ బాధ పెట్టుకుంటాం. ఇది చేయలేదే, ఇది చేసేసి ఉంటే బాగుండే అనేసి మనకు ఆ గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. గిల్ట్ ఫీలింగ్ వచ్చిన వాళ్ళు దే విల్ నాట్ బి ఏబుల్ టు కంటిన్యూ ద క్లాస్. స్టార్టింగ్ లో 200 మంది దాకా ఉండి మనం సగానికి సగం ఆర్ఎల్స్ 130, 140 దగ్గరికి ఎందుకు పడిపోయామని అంటే, ఎవ్రీబడి వాంట్స్ టు బి ఎ హీరో, బట్ సమ్ పీపుల్ కెనాట్ పర్ఫార్మ్ దిస్ జర్నీ. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కంటిన్యూయింగ్ దిస్ జర్నీ. సాటర్డే సండేతో సంబంధం లేకుండా continuing this journey is a great thing. This has enormous amount of effect in your life that is going to happen from now on. I believe it. సరేనా అండి? సో మనకి మన మైండ్ ఎప్పుడు ఇదిగో చెప్తా ఉంటది, ఇట్స్ ఎ బిగ్ థీఫ్. ఎక్స్క్యూజెస్ చెప్తా ఉంటది. ఇదిగో నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చొని అవసరం లేదు, పడుకుని కూడా వినొచ్చు, చెప్పేది అదే కదా అని చెప్తా ఉంటది. నేనైతే వింటున్నాను కదా, నేను రాసుకోని అవసరం లేదు కదా, ఇవన్నీ నేను గుర్తుపెట్టుకుంటాను కదా అని చెప్తా ఉంటది. కానీ బిలీవ్ మీ, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా చెప్పింది ఫాలో అవుతున్న వాళ్ళు, దే ఆర్ ఇన్ ద హీరోస్ జర్నీ. Let us not fall prey to what is being told by our mischievous mind and మన పని దొంగ మైండ్ తోటి. ఇట్స్ ఎ బిగ్ సర్వెంట్, ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ అని అనుకున్నాం కదా. సర్వెంట్స్ కావాలంటే పని దొంగతనం చేస్తూ ఉంటారు. అంటే పని చేయకుండా ఇదిగో పైపైన అలా అవుట్ చేసినట్టు చేస్తూ ఉంటారు చూసారా. మన మైండ్ కూడా అలాంటిదే. దాన్ని గద్దించాలి. ఎస్, యూ హ్యావ్ టు డూ దిస్. ఇది నువ్వు చెయ్యాలి. ఇది దేర్ ఇస్ నో ఆప్షన్. మనం స్నానం చేయడానికి 5 నిమిషాలు పడుతుంది, బ్రష్ చేసుకోవడానికి 5 నిమిషాలు పడుతుంది. అవన్నీ చేసుకోకుండా వెళ్తున్నామా? మనము అవి మనకు అలవాటు అయిపోయి వాటిని చేసేస్తున్నాం. ఇది కూడా అలవాటు చేసుకుని చేసేస్తే చాలా ఈజీ అది. శ్రీవాణి గారు చెప్పండి. అన్మ్యూట్. సరే, యాక్చువల్లీ నాకు ఫ్రీ గురుకుల గురించి ఈ మధ్యనే తెలిసి సమ్మర్ వస్తుంది, స్టూడెంట్స్కి ఏదైనా కోర్సులు చేసుకోవడానికి యూజ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ నేను ఏంటో చూడాలి కదా అని చెప్పి
జాయిన్ అయ్యాను ఈ కోర్స్‌లో. ఉమ్. అయితే నేను ఈవినింగ్ క్లాస్ అనుకుని జాయిన్ అయ్యాను సార్. మార్నింగ్ నేను 7 కల్లా మార్నింగ్ టిఫిన్ వంట అంతా చేసుకొని క్యారీ కట్టుకొని వెళ్ళిపోవాలి. అయితే అందుకోసం నేను వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాను. కానీ చాలా మంచి క్లాస్ సార్. నాకు చాలా క్లారిటీ వచ్చింది మీ క్లాస్ వల్ల. నాకు ఎప్పుడు ఓకే. థాట్స్ వెంటనే వచ్చేది. ఆహ్, ఏదోటి ఆలోచిస్తూనే ఉంటా. నాకు తెలీదసల ఇట్లా ఆలోచిస్తున్నాను గూడా. ఒకసారి మా బాబు అన్నారు, "అమ్మ ఏంటి నువ్వు ఇంత ఒక్కదానికి రిలేషన్ లేకుండా థాట్స్ ఇలా వస్తున్నాయి నీకి. హ్మ్. ఇలా మాట్లాడుతున్నావేంటి? నువ్వే ఆలోచించు. ఒకసారి ఒక థాట్‌కి రిలేషన్ లేదు" అని చెప్పేవాళ్ళు. అప్పుడు ఆలోచించాను నేను. అది అవును గదా! నాకెందుకు ఇలాంటి థాట్స్ ఒస్తున్నాయి? ఇది ఎలాగో నేను కంట్రోల్ చేసుకోవాలి. ఒక మనసుని కంట్రోల్ చేసుకోవాలి. ఒక థాట్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో నేను కొంచెం మంచిగా ఆహ్, చేసుకోవాలి అని జెప్పి ఆ 3 పాయింట్స్ పైన నా మనసు పెట్టాను సార్. అది నాకి అనుకోకుండా మీ క్లాసు నాకు దేవుడిచ్చిన ప్రసాదం అనిపిస్తుంది. చాలా థాంక్స్ సార్. నేను ఈ క్లాస్ వల్ల చాలా నేర్చుకున్నాను. కాకపోతే కొంచెం రాసుకోవడానికి అంటే కొంచెం అది నేను ఇప్పటి నుంచి ట్రై చేస్తాను సార్. తప్పకుండా ట్రై రైట్ రైట్ చేస్తాను. ఆల్ ది సార్ బెస్ట్ ఆల్ ది బెస్ట్. ఒక్క నిమిషం సార్. సార్ మీరు అనంతపూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్‌గా వర్క్ చేశారా సార్? లేదండి, లేదు. నేను ఆంధ్రాలో కలెక్టర్ గా ఎక్కడా పని చేయలేదు. ఓకే. అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో చూసినట్లు అనిపిస్తుంది సార్. ఉమ్. అనంతపూర్ అంటే పిల్లలకి జేఎన్టీయు అనంతపూర్ లో క్లాసెస్ చెప్పాను. ఆహా! ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ వర్కింగ్. అనంతపూర్ ఇప్పుడు ప్రస్తుతం నేను ఐఎమ్ వర్కింగ్ ఫర్ టొబాకో బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. ఓకే. చాలా థాంక్స్ సార్. ఇంకొక్క రిక్వెస్ట్ సార్. ఈ కరోనా తర్వాత పిల్లల్ని అస్సలు కంట్రోల్ చేయలేకపోయాం. టీచర్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. అది పిల్లలకి ఏదన్నా ఇట్లాంటి క్లాసెస్ పెడితే బావుంటుంది గవర్నమెంట్ ద్వారా అనేది ఒక ఆలోచన సార్. అది మాలాంటి వాళ్ళ ద్వారా సాధ్యం కాదు. ఒక ఐఏఎస్ ద్వారానే సాధ్యమవుతుంది సార్. చూద్దాం అండి. లెట్ మీ సీ దట్. థ్యాంక్ యూ. థాంక్ యూ. నవీన్ రెడ్డి గారు చెప్పండి. సార్ మీ క్లాసెస్ వల్ల చాలా మందిలో మార్పు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దాదాపు మనం 6 months బ్యాక్ నుంచి చూసుకుంటే అప్పుడు 50 ఉండేది. అది కాస్త అది ఓపెన్ గా జూమ్ లింక్ ఇవ్వడం వల్ల చాలా మంది పెరిగారు. నేను కూడా చాలా మందికి సజెస్ట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా చాలా మంది నా మిత్రులు కూడా దీంట్లో ఉన్నారు. మన హీరో జర్నీలో రోజు గ్రాటిట్యూడ్ కానీ టు డూ లిస్ట్ రాసుకుంటున్నాం. అంటే నేను పాటించేది ఏంటంటే రాసుకుంటూ నేను మొబైల్లో కూడా నేను సేవ్ చేసుకుంటాను. ఏది మన క్యాలెండర్ లో సేవ్ చేసుకుంటాను. మనం చేసే పనికి 5 minutes ముందుకు అలర్ట్ వస్తుంది. అలా ఆ టిక్ ఒక సౌండ్ రాగానే ఏంటి అని చూసేవారు మనం మిస్ కాకుండా ఉంటాం. ఎందుకంటే ఒక్కోసారి హడావుడిలో టైం ఓవర్కమ్ అవుతుంటది. ఎక్కడైనా చిట్ చాట్ చేస్తున్నా కూడా అక్కడ ఆగిపోతుంది. నెక్స్ట్ నాకు ఈ వర్క్ ఉంది కదా అని చెప్పేసి మనం కన్క్లూడ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం బుక్ ను మొత్తం తీసుకుపోలేం కాబట్టి మొబైల్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి క్యాలెండర్ లో ఆ, ఓ, మనం ఏ సమయంలో ఏం చేయాలని రాసుకుంటే చాలా బాగుంటుంది. అది నేను పాటిస్తున్నాను. ఫ్యూచర్ లో మనకి ఏమైనా టైమింగ్ వీళ్ళ బర్త్డే కానీ ఇంకేమైనా మనకి ఫంక్షన్స్ కానీ అని ఉంటే మనం డైరీలో రాసుకోవడంతో పాటు మొబైల్లో కూడా ఉంటే మనం వాళ్ళకి ఆ టైం ఇవ్వగలమా ఇవ్వలేమా జస్ట్ 1 click ద్వారా మనం చెప్పవచ్చు. ఇది నా సలహా సార్. థ్యాంక్ యూ. గ్రేట్ గ్రేట్ థ్యాంక్స్ అండి. జయదుర్గా గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ మార్నింగ్. క్లాసెస్ వల్ల నేను చాలా నాలో కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది మొదలైంది సార్. థాట్ ప్రాసెస్ని కూడా నేను గమనించుకోవడం స్టార్ట్ అయ్యింది. నేను ఇప్పుడు ఈ టైంలో ఏం ఆలోచిస్తున్నాను అని ఒక గంటకి ఆలోచన అనేది వస్తుంది సార్. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నాను, సో ఇది నేను ఈ ఆలోచన నుంచి నేను బయటికి రావాలి అని అక్కడికక్కడే కట్ చేసేస్తున్నాను సార్. అదైతే నాలో మొదలైంది సార్. ఇంకా సార్ ఇవాళ నేను కొంచెం లేట్ అయింది సార్ జాయిన్ అవ్వడం. డైరీలో మనము ఏం రాసుకోవాలి సార్? లిస్ట్ టు డూ లిస్ట్ రాయాలి సార్. అది కొంచెం నేనేం రాస్తున్నాను అనేది నేను చెప్పాను. మన థాట్స్ గురించి ఎప్పుడు రాసుకోవాలి అనేది క్వశ్చన్.
మన అది మనం నేను రిపీట్ చేశాను, మీరు అది వినుంటారు. సరే, మన థాట్స్ అనేది మనం ఈ రోజు నేనేం చేయాలి, అవును, నా రోజు ఎలా ఉండాలి అనేది రాసుకోవాలి కదా సార్? అంతే సార్. అవునండి, అవును, అవును, థ్యాంక్ యూ సార్. రైట్. ఫనీ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ 4 మార్నింగ్. months బ్యాక్ యూట్యూబ్లో మీ వీడియోస్ చూసి నవంబర్ నుంచి డైరీ రాయటం స్టార్ట్ చేశాను సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. మార్నింగ్ పొద్దున్నే గోల్స్ రాసుకుంటున్నాను ఓకే, డైరీలో, తర్వాత టు డూ లిస్ట్ రాస్తున్నాను, తర్వాత రోజు ఏం జరుగుతుందో రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు తెలిసింది గ్రాటిట్యూడ్ లిస్ట్ అను థాట్స్ రాసుకోవాలి అని. సార్ వండర్ఫుల్. ఇంకా ఎలా రాసుకోవాలి సార్? ఇప్పుడు డైరీలో మన రోజువారీ ఏం చేస్తున్నానో అది రాస్తున్నాను. కాకపోతే రైట్, నా లైఫ్ నా కంట్రోల్లో ఉందని ఈ 3 months కొంచెం బాగా అనిపించింది. వండర్ఫుల్. లైఫ్ లో గ్రో అవుతున్నట్టు నాకు కొంచెం తెలుస్తుంది. రైట్, నేనేమైతే అనుకున్నానో అటువైపు జర్నీ వెళ్తుంది. రైట్, అవును. సో వాట్స్ యువర్ క్వశ్చన్ ఏంటి? వాట్స్ యువర్ క్వశ్చన్? సార్ అంతేనా? మనం అంటే నేను ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకోవటానికి ఏ రోజు ఏం జరుగుతుందో యూ రాస్తున్నాను. కంటిన్యూ చేస్తూ ఉండండి. సో మీరు డైరీతో పాటు గ్రాటిట్యూడ్ జర్నల్ రాయండి. అండ్ Okay. అగైన్ ఇప్పుడు మన థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరీలో అయినా రాయండి, లేకపోతే మీ టు డూ లిస్ట్ లాగా ఒక సపరేట్ బుక్ లాగా పెట్టుకొని వాటిలో అయినా రాయండి. సో ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఈవెన్ ఇఫ్ యూ రైట్ ఇన్ యువర్ డైరీ అబౌట్ ద థాట్స్ దట్ యు గెట్, డైరీలో రాసినా నష్టం లేదు. సో మనకి ఎక్కువ పుస్తకాలు ఎక్కువ మెయింటైన్ చేయలేము అని అనుకుంటే కనుక ఇట్ ఈస్ గుడ్ టు క్లబ్. లేకపోతే డైరీ రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్. డైరీ ఈజ్ నాట్ ఓన్లీ రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్ బట్ రికార్డ్ ఆఫ్ అవర్ థాట్స్. ఇట్ కెన్ బి రికార్డ్ ఆఫ్ అవర్ థాట్స్ ఆల్సో. సో దాన్ని మనం షార్పెన్ చేయొచ్చు. మీకు డైరీ రాయడం అలవాటు అయింది కాబట్టి షార్పెన్ ద థాట్స్. షార్ప్ చేయడం ఎందుకు? గడ్డల్ని మనం షార్ప్ ఎందుకు చేస్తాము? టు గెట్ ద రిజల్ట్స్ ఫాస్టర్. సేమ్ హియర్, రైట్? థ్యాంక్స్. వండర్ఫుల్. సో గాయత్రి సుగుణ గారు, చార్వి సో ఏ న్యూ కిడ్. చార్వి చెప్పండి నాన్న. శ్రీనివాస్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాకు కూడా క్లాసెస్ తీసుకుంటారా? నువ్వే క్లాస్? 4th సార్. ఓ, నువ్వు 4th, నేను 3rd క్లాసే మరి. అవును, నువ్వే నా క్లాస్ తీసుకోవాలి. సార్ నీకు ఏ సబ్జెక్ట్ బాగొచ్చు? మ్యాథ్స్ వచ్చా? వెరీ గుడ్. నాకు మ్యాథ్స్ చెప్తావా? ఓకే, సరే. నీకు ఏం క్లాస్ కావాలి? మీ క్లాస్ కావాలి. ఓకే, అంటే ఏం సబ్జెక్ట్ కావాలి? అంటే నువ్వు తెలుగు చదువుతుండొచ్చు, హిందీ, తర్వాత కంప్యూటర్స్, మ్యాథ్స్, ఈవీఎస్ చదువుతున్నావు కదా. నేనేం చెప్పాలి? మ్యాథ్స్ చెప్పాలా? నీకు వచ్చన్నావుగా. ఐ వాంట్ టు బికమ్ ఎ హీరో. ఓ, నువ్వు హీరో అవ్వాలంటే ఏం చేయాలి అనేది నేను తీసుకుంటాను. సరే, ఎప్పుడైనా తీసుకుంటాను. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ చార్వి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఎవరున్నారు? మీ మదర్ ఉన్నారా, లేకపోతే మీ ఫాదర్ ఉన్నారా? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా నేను 2 months నుంచి క్లాసెస్ వింటున్నాను సార్. నేను అంటే క్లాస్ గురించి ఏం తెలియదు, మార్నింగ్ లేవాలి అన్న ఒక దాంతో జాయిన్ అయ్యాను సార్. కాకపోతే డైలీ క్లాస్ కోసం ఇప్పుడు 4:30కి అట్లా లేవడం అలవాటు అయిపోయింది. కొన్నిసార్లు తను పొద్దున్న లేచినప్పుడు తను కూడా వింటుంది. ఇప్పుడు తను మీరు చెప్తుంటే, మిగతా వాళ్ళందరూ చెప్తుంటే, సార్ మాకు కూడా క్లాస్ తీసుకుంటే బాగుండు అని అడుగుతుంది. అందుకనే సార్. గ్రేట్ అండి. సో నైస్. సార్ ఏ రోజు క్లాస్ లేకపోతే ఆ రోజు అంతా ఏంటో ఒకలా అనిపిస్తుంది సార్. అండ్ మీరు చెప్పిన మాటలే నేను ఏ పని చేసుకుంటున్నా అట్లా గుర్తొస్తూ ఉంటాయి. రిమెంబర్ చేసుకుంటూ ఉంటాను. సో చాలా థ్యాంక్స్ సార్. చాలా పాజిటివ్ గా ఆలోచిస్తాను. చాలా థ్యాంక్స్. సో నైస్ ఆఫ్ యూ అండి. సో నైస్. థ్యాంక్స్ ఫర్ ఎక్నాలెడ్జ్మెంట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్.
that you are able to motivate your kid also. Very good, very good. And it's not a small thing. చాలా చాలా గొప్ప విషయం. So I feel so proud when you say this, that our younger generation is in the right hands. Okay. సో వారి కోసం ప్లాన్ చేద్దాం. ఎప్పుడైనా కిడ్స్ కు మాత్రం అంటే ప్రతిరోజు పొద్దున్నే నాకు టైమింగ్ కుదరదు. మీ పాప అయితే 5ంటికి 4:30కి లేస్తుందేమో కానీ పిల్లలందరూ వాళ్ళకి ఆ టార్చర్. నాకు పొద్దున్నే లేవడం, నాకు వేరే టైం కుదరకపోవడం మూలాన ఐ హ్యావ్ టు స్టిక్ టు దిస్ టైం. మేబీ within 2-3 days మన క్లాస్ అయిపోయే లోపల ఐ విల్ కమ్ అప్ ఫర్ టాకింగ్ టు దెమ్ ఇన్ ద హాలిడేస్. ఉగాది రోజుని కానీ ఆ ముందు రోజుని కానీ మనం పిల్లలకి క్లాస్ తీసుకున్నాం. సో హూ ఆర్ ఆల్ విల్లింగ్ టు హ్యావ్ దట్, వీ కెన్ ఆస్క్ ద కిడ్స్ టు జాయిన్. సో Thank you, sir. we'll plan like Thank that. you, sir. వీల్ ప్లాన్. అది నేను ముందు మనకు చెప్పి, అంటే ఎప్పుడు వస్తుందో చెప్పి ఆ తర్వాత నేను శ్రీ గురుకుల్ ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్తాను. సో దట్ వీల్ నాకు గివ్ మీ a day or two, ఐ విల్ ఫైనలైజ్. ఇప్పుడు మనం చెప్పొచ్చు, రైట్? సో మనకి 6:30 అయిపోయింది. టుడే మనము ఎక్కువ సబ్జెక్ట్ అయితే చెప్పుకోలేదు, కానీ బై నోయింగ్ ద ఫీడ్బ్యాక్స్ ఆఫ్ అదర్స్ మనకి మనము మన థాట్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి, పాజిటివ్ గా ఆలోచించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాము. మనము ఈ హీరో జర్నీ అనే దాన్ని ఈ నెల కంప్లీట్ చేసేయాలి కాబట్టి రేపటి నుంచి కొంచెం ఫాస్ట్ గా బయలుదేరుదాం, కొంచెం ఫాస్ట్ గా చూసుకుందాం. బికాస్ ఏవైనా సరే ఫాస్ట్ కంటే కూడా సబ్జెక్ట్ ముఖ్యం. సబ్జెక్ట్ కంటే కూడా మనం నేర్చుకుంటున్నది మనల్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తుంది అన్న నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకం కలిగించడానికి ఈ రోజు ప్రతి అనుక్షణం వాల్యుబుల్ అయిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి అనేది ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏదైనా మూలము మన థాట్సే కాబట్టి, ప్రతి విషయానికి మన డెస్టినీని క్రియేట్ చేసేది మన థాట్సే కాబట్టి, మన వర్డ్స్ గురించి చాలా ఎక్కువ చూసాము, థాట్స్ గురించి కూడా అంతే ఎక్కువగా చూస్తున్నాము. తర్వాత మన యువర్ వాచ్ లో యాక్షన్స్, WATCH, వర్డ్స్, యాక్షన్స్, థాట్స్, క్యారెక్టర్ అండ్ హ్యాబిట్స్. సో వాటి గురించి నేను ఎక్కువ చెప్పను. రేపు దాని గురించి వాచ్ యువర్ యాక్షన్స్, క్యారెక్టర్, హ్యాబిట్స్ గురించి ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఆ తర్వాత హీరో జర్నీకి కావాల్సిన ABCDEFGH ఫార్ములా అది మనం వీలైతే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. మనం ఎవరితో అయితే నేను హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడలేకపోయారో వి విల్ టాక్ ఇన్ ద డేస్ టు కమ్. అండ్ ఆల్సో మనకి కంప్లైంట్స్ గురించి ఏమైనా ఇంకా మాట్లాడుకోవాల్సినవి ఏమన్నా ఉంటే అవి కూడా మన టాపిక్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ టాపిక్స్ అన్ని కూడా రిలేటెడ్ టు ద సెంట్రల్ థీమ్ ఆఫ్ బికమింగ్ ఏ హీరో. I wish you all my heroes a wonderful and happiest morning. Thank you. Thank you so much, sir. Thank you, sir. Have a nice day to you all. Thank you, sir.